మీరు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యం కోసం అనేక సార్లు ప్రయత్నం చేసి ఓడిపోయారా? ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఫలితం శూన్యంగా ఉందా? అసలు నేను సక్సెస్ అవ్వగలనా అని మీకు అనిపిస్తుందా? అయితే ఒక పని చేయండి, మీకు తెలిసిన ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని ఎంచుకోండి. ఆ వ్యక్తిని ఇలా అడగండి, మీ జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఎంత సమయం పట్టిందో అని, అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పండి, మరియు సక్సెస్ అతనికి ఎలా వచ్చిందని. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి మీకు ఒకటి అర్థమవుతుంది. మీ ప్రయత్నంలో మీరు చేస్తున్న తప్పుల గురించి తెలుస్తుంది. అలాగే ఆ వ్యక్తి తన జీవితంలో సక్సెస్ కోసం ఎంత కష్టపడ్డాడో కూడా తెలుస్తుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది ఆ వ్యక్తితో పోలిస్తే నువ్వు అంత స్ట్రగుల్ అవ్వలేదని. అతను జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయాడో, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాడో, అలాగే ఎన్నోసార్లు వెనుకడుగు వేసి తిరిగి మళ్ళీ ప్రయత్నం చేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది, నేను నిజంగా సక్సెస్ అవుతానా? కొన్నిసార్లు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకా గివప్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది. చాలామంది ఆ గివప్ ఇచ్చేయడం వల్లే ఒక ఫెయిల్యూర్గా ఉండిపోతున్నారు. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనుక ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో త్యాగాలు ఉంటాయి. సక్సెస్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. కొన్నిసార్లు ఎన్నో అవమానాలు కూడా ఫేస్ చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు సక్సెస్ అయితే మీ తరువాత జనరేషన్ మీరు ఇష్టపడినంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి జీవితంలో ఫెయిల్ అయినప్పుడు వెనుకడుగు వేయకుండా ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని సక్సెస్ కోసం మరొక ప్రయత్నం చేయండి. సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నించండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను.